ప్లాస్టిక్ లోనే పెడతాం, వాటరు ప్లాస్టిక్ లోనే ఇస్తాం, ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి వాటరు ప్లాస్టిక్ బాటిల్స్ లోనే పెడతాం. మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నాం. మళ్ళీ మనకేమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, పథకాలు తీసుకురావట్లేదు అంటారు. ఇక ప్లాస్టిక్ వాడకాన్ని కనీసం రోజుకు కొంచెమైనా తగ్గించండి. ప్రపంచంలో వాతావరణ కాలుష్యానికి అతి పెద్ద భూతం ఏదైనా ఉంది అంటే అది ప్లాస్టిక్. కాబట్టి దాన్ని నివారిద్దాం. ఇక రెండవది చెట్లు పెంచడం. నేను చెప్పవసరం లేదు, మొక్కలు పెంచమంటే ఆ మధ్య కాలంలో హరిత ఉద్యమం అని ఒకటి తీసుకొని ప్రతి ఒక్కరు ఫోటోలకు పోజులు ఇచ్చి మరీ చెట్లు నాటిండ్రు. మీరు నాటిన చెట్లలో ఒక్కటైనా బతికుందా అని ఎవరైనా వెళ్ళి తిరిగి చూసిండ్రా? ఆ రోజు నాటి ఫోటోలు పెట్టడమే, అక్కడితో కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది. మనం వాటికి నీళ్లు పోయాము, అవి పెరుగుతున్నాయా మనకు అనవసరం. మనం ఒక ఫోటో పెట్టుకున్నా మనం కూడా పర్యావరణాన్ని చెట్లను రక్షించే వాళ్ళ లిస్టులోకి వచ్చేసినాం. అలాంటిది వద్దండి. చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా? మీకు చిత్తశుద్ధి లేకుండా మొక్కలను నాటకండి, వాటిని పరిరక్షిస్తాం. రేపటి తరం కోసం వాటిని చెట్లగా ఎదగనిస్తాం. ఆక్సిజన్ రావడానికి పిల్లలకి, అలాగే కాలుష్యం తగ్గడానికి మేము భాగస్వామ్యులం అవుతాం అనుకుంటేనే చెట్లను నాటండి. లేకపోతే ఫోటో పోజుల కోసం మొక్కలు నాటకండి. ఫోటో పోజుల కోసం ఏ పని చెయ్యకండి, చిత్తశుద్ధితో చేయండి. ఇక మూడవది, నీటిని వృధా చేయకండి. ఈ వాషింగ్ మిషన్లు, నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫిల్టర్లు, ఇవన్నీ వచ్చిన తర్వాత వేస్ట్ అయ్యే వాటర్ చాలా ఎక్కువైపోయింది. వాటిని చెట్లకు మళ్లించడము, రీయూజ్డ్ చేయడము, భూమిలోకి ఇంకిపోయేలాగా చేయడము, ఏదో ఒకటి చేయడం ద్వారా వాటర్ని మనం రేపటి తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. హైదరాబాద్లో ఉండే వాళ్ళకు వాటర్ కష్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనం కష్టపడుతున్నామంటే రేపు పిల్లలకు అసలు వాటర్ ఉంటుందా? మనం రేపటి వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు తాకట్టు పెట్టి వాడుకుంటున్నాం. వాళ్ళ భవిష్యత్తే మనం వాడుకునేది. మనం ఏమిస్తామనే దానికంటే వాళ్ళ భవిష్యత్తు వనరులన్నింటినీ మనం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం. అది గుర్తు పెట్టుకొని నీటిని వృధా చేయకండి. అండ్ ఆడవాళ్ళకి ఇది బాగా, నేను తడి చెత్తని, పొడి చెత్తను వేరువేరుగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చాలా తక్కువ మంది ఉంటారు.